అరగంట తర్వాత టీ టైం ఉంటుంది, ఇప్పుడే ఎవరు వెళ్ళక్కర్లా. మత్తిగారి గ్రామాలు 3 ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు ఉద్దూరు తుఫాన్ వచ్చినప్పుడు స్వయంగా సీఎం గారు పర్యవేక్షించి మా నియోజకవర్గానికి 504 విద్యుత్ హౌసింగ్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. స్వయంగా సీఎం గారే. పైనాపిల్ కాలనీలో 320, కొమ్మాదిలో 204. 1924లో అవి పూర్తి చేయలేదు అధ్యక్ష. 19 ఎన్నికల కోడ్ రావటం వలన ఈ జగన్ ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారుల లిస్టు తారుమారు చేసి అప్పుడున్న ఎంపీ వైఎస్ఆర్ నాయకులు ఆ 3 గ్రామాల వారు కాకుండా వేరే నగరంలో ఉన్న వారందరికీ అవి అమ్ముకుని అన్యాయంగా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. విద్యుత్ హౌసింగ్ 50% గవర్నమెంట్ షేరింగ్, 50% దాతల షేరింగ్తో జరిగింది అధ్యక్ష. కేవలం 10,000 రూపాయలే లబ్ధిదారు కడితే సరిపోతుంది అధ్యక్ష. దయచేసి పోయిన సంవత్సరం నేను ఇదే అసెంబ్లీలో ఎల్ఏక్యూలో మాట్లాడుతూ మంత్రి గారు ఎమ్మటే స్పందించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు అధ్యక్ష. సుమారుగా 204 ఇళ్ళు కొమ్మాదిలు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి అవ్వలేదు. ఈ 320 ఏళ్లలో సుమారు 120-130 మంది ఈ 3 గ్రామాలు కాని వారికి విద్యుత్ హౌసింగ్లో లబ్ధిదారులు కాని వారికి ఇచ్చారు అధ్యక్ష. దీని క్రైటీరియా ఏంటంటే విద్యుత్ హౌసింగ్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం బ్యాంకులో డబ్బులు జమ చేసింది, అది నష్టపరిహారం. అసలు విద్యుత్లో నష్టపోని వారికి వివిధ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ వైఎస్ఆర్ నాయకులు అమ్ముకోవడం జరిగింది అధ్యక్ష. అటువంటి వారు 320 ఏళ్లలో సుమారు 120-130 మంది ఉన్నారు అధ్యక్ష. వెంటనే మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, స్పందించి ఆ లబ్ధిదారులు కాని వారిని ఖాళీ చేయించి నిజమైన లబ్ధిదారులకు వెంటనే వాళ్ళకి అలాట్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా సంతోషం, అలా స్పందించగలిగితే జీరో ఎవరు. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ ఉద్యోగికి ఒక రూపు తీసుకొచ్చాం అధ్యక్ష. తప్పకుండా మా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు. అమర్నాథ్ రెడ్డి గారు, ఈయన పెద్దగా మాట్లాడరు, ఈరోజు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. పెద్దగా మాట్లాడి చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను అధ్యక్ష. ఈ మధ్య కొంచెం గమ్మునున్నాను.